ఈరోజు మనం చెప్పుకునే కథ అమ్మ ప్రేమ. పాతకాలంలో జపాన్లో ఒక చిత్రమైన పద్ధతి ఉండేదంట. అదేంటంటే వయసు అయిపోయి ఏ పనులు చేయలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులను తీసుకువెళ్ళి ఎత్తైన కొండ ప్రాంతాలలో వదిలి వచ్చేవారంట. వారి పని కూడా చేసుకోలేని ఆ ముసలివారు ఆకలితో అలమటించి క్షీణించి చనిపోయేవారంట. ఒక యువకుడు కూడా తన తల్లి వయసు పైబడి చేతగాని స్థితిలో ఉందని ఆమెను తన భుజాలపై మోసుకొని కొండల్లో వదిలేసి రావడానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో తన భుజంపై ఉన్న తల్లి ఏదో చేస్తున్నట్లు గమనించాడు. చెట్టు కొమ్మలను, కొన్ని పువ్వులను తెంపుతూ ఉన్న తన తల్లిని ఏమీ ప్రశ్నించకుండా అలాగే వెళ్తున్నాడు. చాలా దూరం వెళ్ళాక తన తల్లిని కిందకు దించి వెనక్కి వెళుతూ, నిన్ను నా భుజంపై మోస్తున్నప్పుడు నువ్వు చెట్ల కొమ్మలను ఎందుకు తుంచి పడేస్తూ వచ్చావు? అలా ఎందుకు చేశావు చెప్పు అన్నాడు. దానికి ఆ తల్లి, నాయనా, నేను ముసలిదాన్ని అయ్యానని నన్ను వదిలేస్తున్నావు. పర్వాలేదు, మళ్ళీ నేను తిరిగి రాకూడదని చాలా దూరం నన్ను తీసుకొని వచ్చావు. ఒకవేళ నువ్వు దారి తప్పి ఇబ్బంది పడతావేమోనని భయంతో ఆ కొమ్మలను తెంపి దారి పొడుగునా వేస్తూ వచ్చాను. ఆ గుర్తులతో జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు నాయనా అంది. ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా అమ్మ అమ్మే. అమ్మతనానికి రూపాలుండవు, అమ్మ నోటికి శాపాలు ఉండవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.